అత్తమ్మ మీరు అప్పుడు ఎట్లా పెట్టుకుంటుంటుంది డెలివరీ అయిన తర్వాత నెత్తికి నూనె అట్లా? అప్పుడు మా కాలంలో ఓమ ఎల్లిపాయలు వేసి తానం నెత్తికి బాలం దగ్గర తానం చేపించిన మంతనాడు అది సర్దులు కాకుండా అప్పుడు కాలంలో అట్లా పెట్టుకున్నాం. మరి ఇప్పుడు ఇది ఎట్లా కాగబెట్టింది? ఇప్పుడు ఇలా మెంతులు కరివేపాకు అది ఓమ వేసి ఇది కాగబెట్టి ఇప్పుడు సర్దులు కాకుండా ఇప్పటి కాలంలో ఇట్లా కాగబెట్టి పెట్టుకోవాలని. అప్పటి కాలంలో ఇప్పుడు ఎవరు పెట్టుకుంటలేరు అన్నమాట. ఇప్పుడు ఎవరు వాడతలేరు. ఏంటంటే ఇది పెట్టాలని మేము పెడతాం కానీ ఏంటంటే ఇప్పుడు ఏం కాదులే అన్నట్లు కొబ్బరి నూనెనే పెట్టుకుంటారు. ఇప్పుడైతే నూనె కాగబెట్టినావా? నెల్లిపాయలు వామ వేసిన నెత్తి నొప్పి సర్దులు అట్లా నెల్లిపాయలు వామ అది ఏంటి మెంతులు సర్ది దగ్గు కాకుండా. హాయ్ అండి, వెల్కమ్ టు దిత్యశ్రీ వ్లాగ్స్. మీరు ఇందాక స్టార్టింగ్లో చూసారు కదా, మా అత్తమ్మ ఈ ఆయిల్లో మెంతులు కరివేపాకు వామ ఎల్లిపాయలు వేసి కాగపెట్టింది. ఎందుకంటే మన డెలివరీ తర్వాత డైరెక్ట్ చల్ల నూనె పెట్టుకోవద్దంట అండి. అలా పెట్టుకోవడం వల్ల మనకి ఈ సర్ది అట్లా అవుతుందంట. అందుకే ఇట్లా వేడి చేసి పెట్టుకోవాలంట. ఒకవేళ మనం ఎల్లిపాయలు వామ అవన్నీ వేయకపోయినా సరే అట్లీస్ట్ ఆయిల్ని వేడి చేసుకొని అయినా పెట్టుకోవాలంటే డైరెక్ట్ చల్ల నూనె పెట్టుకోవద్దంట. ఇంకా నేను దానిలో మెంతులు ఇంకా కరివేపాకు కూడా యాడ్ చేయించానండి మా అత్తమ్మతో. ఎందుకంటే నేను బిఫోర్ మ్యారేజ్ నుంచి అయినా ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత అయినా నేను మెంతులు కరివేపాకు ఇంకా మందారం అవన్నీ వేసి ఆయిల్ కాగబెట్టుకొని పెట్టుకునేదాన్ని. కానీ ఇప్పుడు మందారం ఫ్లవర్స్ దొరకట్లేదని అలా ఏం పెట్టుకోవట్లేదండి. ఓన్లీ మెంతులు కరివేపాకు ఇంకా మొత్తం వామ ఎల్లిపాయలు వేసి ఇవి ఆయిల్ని కాగబెట్టింది. అలా పెట్టుకోవడం వల్ల మనకి హెడేక్ కోల్డ్ కాఫ్ ఇట్లా కాదంట అండి. ఇంకా బేబీస్కి కూడా అట్లా ఏం కాదంట. ఇక్కడ ఉండి మా అత్తమ్మ కూడా ఒక మాట చెప్పింది. ఇట్లా వీడియో ముందు చెప్పాలంటే తనకి ఫస్ట్ టైం కదా కొంచెం భయం వేస్తుంది. ఇంకా మాట్లాడడానికి కూడా కొంచెం గిల్టీగా ఫీల్ అవుతుంది. మనము డైరెక్ట్ ఇట్లా స్నానం చేసిన తర్వాత తడి నెత్తితోటి బేబీకి ఫీడింగ్ అనేది ఇవ్వద్దంట. అలా ఇవ్వడం వల్ల బేబీకి కోల్డ్ అవుతుందంట. ఇట్లా పెద్దవాళ్ళు చెప్తారు కానీ మనమైతే డాక్టర్స్ అయితే అసలు ఏం కాదు ఇవ్వచ్చు డైరెక్ట్ అనే చెప్తారు. కానీ ఇంకా మనకి పెద్దవాళ్ళు అయితే అట్లా ఇవ్వడం వల్ల అట్లీస్ట్ ఒకవేళ ఇంకా బేబీ బాగా ఏడుస్తుందంటే అట్లీస్ట్ మనం నోట్లో కొంచెం వామ అయినా కొంచెం ఉప్పు అయినా వేసుకొని బేబీకి ఫీడింగ్ ఇవ్వాలంటే డైరెక్ట్ అట్లా స్నానం చేసుకున్న తర్వాత ఫీడింగ్ అయితే ఇవ్వద్దని పెద్దవాళ్ళు చెప్తారండి. మా అత్తమ్మ ఇక్కడ అదే మాట చెప్తుంది. వీడియో ముందు చెప్పాలంటే కొంచెం ఫస్ట్ టైం కదా కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యింది. అందుకే ఇంకా నేను మీతో షేర్ చేస్తున్నానండి. ఇంక ఈరోజు నాకు కొంచెం బాగా తలనొస్తుందండి. మా అత్తమ్మ ఉండి నేనే ఆయిల్ పెడతా అని బాగా మసాజ్ చేసి నాకు ఆయిల్ పెట్టిందండి. తర్వాత చాలా రిలీఫ్గా అనిపించింది. ఇంక ఇప్పటి నుంచి నేను మా అత్తమ్మతో కూడా వీడియోస్ తీయడానికి ట్రై చేస్తానండి. ఇంక ఇట్లా ఆయిల్ పెట్టుకుంటూ కొన్ని గాసిప్స్ మాట్లాడుకుంటూ మేమిద్దరం ఇక్కడ నవ్వుకుంటున్నామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ప్లీజ్ like, share, subscribe and comment.